నమస్తే బ్రేకింగ్ న్యూస్ చూస్తా ఉన్నాం. రాజాసింగ్ను బీజేపీ అధిష్టానం రాజీనామాకు ఆమోదం తెలిపింది. ఏదైతే రామచంద్రరావును బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్నుకున్న తర్వాత నుంచి కొంచెం అసంతృప్తితో దీనికి సంబంధించి కొన్ని ఎలిగేషన్ చేస్తూ వచ్చాడు. నిజంగా ఎందుకు కష్టపడ్డ వాళ్ళకి ఎందుకు ఇవ్వలేకపోతా ఉన్నారు, అసలు ఈ పార్టీలో వేరే వాళ్ళని ఎందుకు తీసుకురావాల్సి వస్తుందని చెప్పేసి పెద్ద ఎత్తున కూడా అసంతృప్తి వ్యక్తం చేశాడు రాజాసింగ్. ఈ అసంతృప్తుల విషయంలో కూడా చాలాసార్లు కూడా రాష్ట్ర నాయకులైనటువంటి ఏదైతే రాష్ట్ర ముఖ్య నాయకులు కేంద్ర మంత్రులు కావచ్చు రాష్ట్ర నాయకులపైన కూడా అసంతృప్తి వ్యక్తం చేశాడు. వీళ్ళ వల్లనే పార్టీ ఇంకా ప్రభుత్వంలోకి ఇంకా రాలేకపోతుంది, తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీ ఎజెండా ఇంకా ఎగరలేకపోతుంది వీళ్ళలాంటి వాళ్ళని అని చెప్పేసి, ఇంకా ఖచ్చితంగా యూత్ అందరూ రావాలని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున కూడా ఎలిగేషన్ చేస్తూ వచ్చారు. దీనికి సంబంధించి క్రమశిక్షణ అధికారులు కూడా ఒక్కసారి దీనికి సంబంధించి కావాలనే పార్టీలోనే కావాలనే రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడని చెప్పేసి ఒకప్పుడు కూడా బీజేపీ అధిష్టానం ఇతన్ని రాజీనామా చేయగా ఇతన్ని పార్టీ నుంచి తొలగించగా మరొకసారి కూడా క్షమాభిక్ష పెట్టి మరొకసారి పార్టీలోకి తీసుకున్న తర్వాత కూడా రాజాసింగ్ పార్టీ కార్యకర్తలపై పార్టీ నాయకులపైన కావచ్చు కేంద్ర మంత్రులపైన కావచ్చు కొంచెం ఇష్టానుతీరుగా కూడా మాట్లాడే పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి ఏదైతే అధ్యక్షుని రేసులో ఇటు ఈటెల ఉండబోతున్నారో, లేకపోతే రామచంద్రరావుకి ఇవ్వబోతున్నారు, లేకపోతే రఘునందరావుకి ఇవ్వబోతా ఉన్నారు, లేకపోతే అరవింద్కి ఇవ్వబోతా ఉన్నారని చెప్పేసి దీనికి సంబంధించి వచ్చినప్పటి నుంచి కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు. అసలు నిజంగా పార్టీలో ఎవరు పనిచేస్తూ ఉన్నారు, ఎవరికి ఇస్తూ ఉన్నారు అసలు ఈ అధ్యక్షుని పదవి అని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున కూడా చాలాసార్లు మాట్లాడుతూ వస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి నిజంగా రామచంద్రరావు కావడమే ఇతనికి అసంతృప్తి అని చెప్పేసి పార్టీ వర్గాల్లో కావచ్చు కొందరు కార్యకర్తలు మాట్లాడుతున్న పరిస్థితి. మరికొందరు ఏదైతే రాజసింగ్ని గోషమాల్ వెళ్ళి దానికి సంబంధించి గ్రౌండ్ రిపోర్ట్ చేసే ప్రయత్నం చేశాం. దీనికి సంబంధించి వాళ్ళు చెప్తా ఉన్న విషయం ఏంటంటే ఈ హిందూ మతం బతకాలంటే, హిందువులందరూ ప్రశాంతంగా ఉండాలంటే, ఇతర వర్గాలు ఇటు క్రిస్టియన్స్ కావచ్చు ముస్లిమ్స్తో హిందువులు జాగ్రత్తగా ఉండాలంటే, ఇది హిందూ దేశం కాబట్టి హిందువులు జాగ్రత్తగా ఉండాలి, ఇట్లాంటి క్యాండిడేట్లు మాకు ఖచ్చితంగా బీజేపీలో అవసరం, బీజేపీ తన్ని పోగొట్టుకోవద్దు, ఒకసారి క్షమించి ఖచ్చితంగా మళ్ళీ ఒకసారి క్షమించారు, మళ్ళొకసారి కూడా అట్లాంటి క్షమాభిక్ష పెడితే మళ్ళీ రాజసింగ్తో మేము పనిచేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే రాజసింగ్ ఏ పార్టీకి వెళ్ళినా మేము ఆ పార్టీ ఖచ్చితంగా వెళ్తాం, మీకు క్యాడర్ దెబ్బతింటుంది, ఈ గోషమహల్లో మళ్ళీ బీజేపీ అనేది ఉండకుండా పోతుంది కాబట్టి బీజేపీని రక్షించాలి, బీజేపీ హిందువుల కోసం ఉంది కాబట్టి ఖచ్చితంగా బీజేపీని కాపాడుకునే ప్రయత్నంలో భాగంగానే రాజసింగ్ ఉంచాలి అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి చాలామంది ఆవేదన చెందుతా ఉన్నారు. ఏదైతే గోషమాల్లో ఉన్నటువంటి తన క్యాడర్ కావచ్చు అక్కడ ఉన్నటువంటి చాలామంది కూడా చెప్తా ఉన్నారు అసలు బీజేపీ అంటే రాజసింగ్ ఒక టైగర్, అతను పార్టీలో లేడు అని అంటేనే చాలా మాకు ఇబ్బందిగా అనిపిస్తూ ఉంది. ఏదో అతనికి అసంతృప్తి లభించి అట్లా చేశాడు, లోపల ఇది ఒక ఫ్యామిలీ కొట్లాడ కాబట్టి దీన్ని పెద్ద రాజకీయం చేద్దాం అని చెప్పేసి కూడా కార్యకర్తలు కూడా చాలాసార్లు చెప్తూ వస్తారు. దీనికి సంబంధించి అసంతృప్తితో రాజీనామా లెటర్ ఇచ్చి నేను లవ్ లెటర్ ఇచ్చి వెళ్తున్నాను, దీనికి సంబంధించి కిషన్ రెడ్డి గారికి లవ్ లెటర్ ఇచ్చి వెళ్తున్నాను అని చెప్పేసి చాలా కొన్ని మాట్లాడుతూ బీజేపీ నుంచి వచ్చిన పరిస్థితి. ఎందుకు అంటే దీనికి సంబంధించి నామినేషన్ జరిగింది, బీజేపీ అధ్యక్షుడు నామినేషన్లో కూడా ఇతను రామచంద్రరావుకు ఏకగ్రీవంగా ఎన్నుకోవడం ఏంది, నామినేషన్ చేసే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుంది కదా, నన్ను ఎందుకు నామినేషన్ కోసం లోపలికి ఎందుకు ఆహ్వానించలేకపోయింది బీజేపీ అని చెప్పేసి కూడా చాలాసార్లు చెప్తూ లవ్ లెటర్ ఇచ్చిపోతున్నాను, నాకు ఈ పార్టీతో సంబంధం లేదు, ఈ పార్టీలోనే కొన్ని ఏదైతే ఒకప్పుడు ఎమ్మెల్సీ కవిత కదా పార్టీ పైన చేసినట్టుగా దయ్యాలు కోవట్లు ఉన్నారన్నట్టుగా ఆ విధంగానే అదే తోవలో కూడా మాట్లాడి పార్టీ నుంచి నేను బయటికి వెళ్ళిపోతున్నా అని చెప్పి బయటకు వచ్చిన పరిస్థితి. దీనికి సంబంధించి ఏదైతే జూన్ 30న నేను రాజీనామా చేస్తూ ఉన్నాను పార్టీకి అని చెప్పేసి బయటకు వచ్చి ఈ రోజు వరకు కూడా బీజేపీ అధ్యక్షుడు నడ్డా కావచ్చు మోడీ కావచ్చు దీనిపైన ఎప్పుడు కూడా మాట్లాడిన పరిస్థితి. కానీ ఈ రోజు అయితే దీనికి సంబంధించి ఇతను పార్టీలో వద్దు అన్నట్టుగా బహిష్కరిస్తున్నామని చెప్పేసి దానికి రాజీనామా కూడా చేసిన పరిస్థితి. నిజంగా తీసేసిన తర్వాత ఎందుకంటే చాలామంది బీజేపీ కార్యకర్తలు కావచ్చు గోషమాలో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు చాలామంది హిందువులు కావచ్చు బీజేపీని ఎక్కువగా నమ్ముకున్న వాళ్ళు మాట్లాడుతున్న పరిస్థితి అంటే 2014లో అసలు బీజేపీ అంటే లేదు, తెలంగాణలో బీజేపీ అంటే లేనప్పుడు 2014లో కాషాయ జెండా ఎగరవేసింది రాజాసింగ్. కానీ రాజాసింగ్నే బీజేపీని ఇంత పెద్ద బలిష్టంగా చేసినటువంటి రాజాసింగ్నే పార్టీలో లేడు అంటే మేము జీర్ణించుకోలేకపోతా ఉన్నామని చెప్పేసి అటు కార్యకర్తలు కావచ్చు బీజేపీ నాయకులందరూ కూడా చెప్తా ఉన్న పరిస్థితి. మరి నిజంగా రాజాసింగ్ పార్టీ నుంచి అసలు నిజంగా అధిష్టానం కూడా క్షమించి వదిలేస్తుంది, మళ్ళొకసారి ఒకప్పుడు క్షమభిక్ష పెట్టినట్టు మళ్ళొకసారి పార్టీలోకి వస్తాడు, ఖచ్చితంగా బీజేపీతోనే ఉంటాడు. అసలు బీజేపీ అంటేనే రాజాసింగ్ అంటేనే బీజేపీ అని ఒక టైగర్, బీజేపీలో టైగర్. ఎందుకంటే బక్రీద్ విషయంలో కావచ్చు గోశాలల విషయంలో కావచ్చు చాలాసార్లు కూడా గోమూత్రం మంచిది అని చెప్పేసి లేకపోతే గోవులు మంచి వాళ్ళని కాపాడుకుందాం పూజించుకుందాం అమ్మలాంటివి అని చెప్పేసి కూడా చాలాసార్లు చెప్తూ ఎన్నో గోవులను ఈ ముస్లిమ్స్ ఇష్టానురీతిగా బక్రీద్ పేరుతో కోస్తూ ఉంటే పూజల పేరుతో నరికేస్తూ ఉంటే చాలా కొన్ని డిసెంబర్లో ఆపే ప్రయత్నం చేశాడు. చాలా రకాలుగా హిందువులకు జరుగుతున్నటువంటి అన్యాయాలను క్వశ్చన్ చేశాడు, హిందువులో జరుగుతున్నటువంటి అన్యాయాలను ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తూ హిందువుల యొక్క కొట్లాటలు ఎక్కడ జరిగినా హిందువులకు ఏ ఇతర మతాల నుంచి హిందువులను క్వశ్చన్ చేసే ప్రయత్నం చేసిన ఇటు ముస్లిమ్స్ కావచ్చు ఇటు క్రిస్టియన్స్ కావచ్చు హిందువులపైన ఇష్టానురీతిగా మాట్లాడితే కూడా పాస్టర్స్ ఇష్టానురీతిగా మాట్లాడితే కూడా అందరినీ క్వశ్చన్ చేస్తూ అందరినీ ఖచ్చితంగా తప్పు చేస్తున్నారు, హిందువులందరూ ఒక ఏకం కావాలని చెప్పేసి హిందువులను మోటివేట్ చేస్తూ యువతను ఎక్కువగా మోటివేట్ చేస్తూ వస్తున్న పరిస్థితి. దీనికి సంబంధించి
సంబంధించి ఇట్లాంటి రాజాసింగ్ని, హిందువులకు అండగా ఉన్నటువంటి రాజాసింగ్ని ఎందుకు అసలు పార్టీని సస్పెండ్ చేసిందని చెప్పేసి పార్టీ వర్గాల్లో కావచ్చు, పార్టీ కార్యకర్తలు కావచ్చు, ఎక్కువగా హిందుత్వాన్ని నమ్మే వాళ్ళు కూడా చాలామంది చేస్తారు. ఇందులో బీజేపీ నాయకులు కావచ్చు, ఇతర పార్టీలు అంటున్న సమాచారం ఏంటంటే కావాలని అతను తీసేశారు. ఎందుకంటే బీజేపీకి ఇటు ముస్లిమ్స్ ఓట్స్ కావాలి, అటు క్రిస్టియన్స్ యొక్క ఓట్లు కావాలి, ఓన్లీ హిందువుల ఓట్లే కాదు. కాబట్టి బీజేపీ అంటే దేశవ్యాప్తంగా ఉంది, ఇప్పుడు దేశవ్యాప్తంగా ఏలుతుంది. ముస్లిమ్స్ని కావచ్చు, సిక్కులను కావచ్చు, ఇతర మతస్థులను కావచ్చు, కులస్తులను కావచ్చు, అందరినీ బీజేపీ అందరు ఓట్స్ అవసరం, అందరినీ మేము పరిపాలిస్తున్నాం. కాబట్టి ఓన్లీ హిందువులపైనే హిందువుల కోసమే ఉంటూ ఇటు క్రిస్టియన్స్ ముస్లిమ్స్ని వ్యతిరేకించడం కరెక్ట్ కాదు అని చెప్పేసి ఇటు బీజేపీ కూడా చాలాసార్లు చెప్తూ వచ్చింది. బీజేపీలో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, ఇతర పార్టీల వాళ్ళు కూడా చెప్తూ ఉన్నారు. కానీ రాజాసింగ్ చాలాసార్లు కూడా ఓన్లీ హిందువులే అని చెప్పేసి, హిందువుల దేశం అని చెప్పేసి, హిందూ జెండా ఎగరేస్తామని చెప్పేసి ఎప్పుడు హిందువుల గురించి తప్ప ఎప్పుడు క్రిస్టియన్స్ గురించి కావచ్చు, ముస్లిమ్స్ గురించి కావచ్చు ఎప్పుడు కూడా వాళ్ళను సపోర్ట్ చేస్తూ మాట్లాడిన పరిస్థితి. కావాలనే ఒక వర్గానికి మనం రాజకీయ నాయకులు ఎప్పుడు ఒక వర్గానికి సపోర్ట్ చేయకూడదని చెప్పేసి అన్ని మతాల వారు, అన్ని కులాల వాళ్ళు మన వాళ్ళే, సామాజిక వర్గం చూడొద్దు అని చెప్పేసి కూడా చాలాసార్లు పార్టీ వర్గాలు కూడా చెప్తూ వస్తున్నాయి. ఆయన కూడా చాలాసార్లు కూడా దీనికి సంబంధించి చాలాసార్లు కూడా ఎలిగేషన్ చేశాడు. దీనికి సంబంధించి అభియోగాలు అయితే చాలా చేశాడు. రాష్ట్ర నాయకులపైన కావచ్చు, మతాలపైన కావచ్చు, ఇష్టారీతిగా అలిగేషన్ చేయడంతో దీనికి సంబంధించి పార్టీ అయితే కొంచెం ఓపిక పడుతూ వచ్చింది. అదే రీతిలో ఏదో అధ్యక్షుడు ఎన్నుకున్న తర్వాత కూడా ఇతను కోపంతో నిజంగా కనీసం లోపలికి అనుమతి ఇవ్వలేదు, నన్ను కూడా ఎన్నుకునేవారు కదా అని చెప్పేసి చేసే ప్రయత్నంలో భాగంగా అతన్ని పార్టీ నుంచి నేను వెళ్ళిపోతున్నా అని చెప్పి లవ్ లెటర్ ఇచ్చేసి వెళ్ళిపోతున్నా అని చెప్పేసి బయటకు వచ్చిన పరిస్థితి. దీనికి సంబంధించి అధిష్టానం ఏమైనా ఖచ్చితంగా అయితే మళ్ళీ పార్టీలోకి తీసుకోబోతుంది, లేదు మళ్ళీ ఇంతకుముందు కదా క్షమాభిక్ష పెట్టినట్టు ఇప్పుడు కూడా పార్టీకి క్షమాభిక్ష పెట్టే అవకాశం ఉంటుంది, రాజాసింగ్ మళ్ళీ బీజేపీలోకి రాబోతున్నాడని చెప్పేసి అనుకునే లోపే అధిష్టానం కూడా పెద్ద చిక్కైతే ఎదురైందని చెప్పుకోవచ్చు రాజాసింగ్. మరి రాజాసింగ్ అసలు నిజంగా ఇప్పుడు ఏం చేయబోతున్నాడు? ఎందుకంటే ఇప్పటికే రాజాసింగ్ బీజేపీ నుంచి గెలుపొందారు కాబట్టి ఏదైతే గోషామాల్ ఉందో గోషామాల్లో మరి రాజాసింగ్ రాజీనామా చేసిన తర్వాత గోషామాల్ నుంచి మరి ఆ పార్టీ నుంచి సస్పెండ్ అయ్యాడు కాబట్టి పార్టీ నుంచి గెలిపొందిన ఎమ్మెల్యే కాబట్టి ఎమ్మెల్యే పదవి కూడా రాజీనామా చేయాలి. నిజంగా ఖచ్చితంగా కూడా అక్కడ కూడా ముందస్తు ఎన్నికలు వస్తున్నాయని చెప్పేసి కూడా దీనికి సంబంధించి సమాచారం అంతా. ఎందుకంటే ఇప్పటికే జూబ్లీస్లో మాగంటి గోపీనాథ్ చనిపోయిన తర్వాత ఇక్కడే ఎలక్షన్స్ కండక్ట్ చేయడం కోసం ఎలక్షన్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఇతర పార్టీ నాయకులంతా కూడా ముందుకు వస్తూ ఉన్న పరిస్థితి. కార్యకర్తలు అయితే ఇప్పటి నుంచే, ఇటు మీడియా కావచ్చు, కార్యకర్తలు ఇప్పటి నుంచే దానికి సంబంధించి ఆ పనులు అయితే జరుగుతూ ఉన్న పరిస్థితి. జూబ్లీస్ పూర్తి కాగానే నెక్స్ట్ రాజాసింగ్, ఎందుకంటే బీజేపీ నుంచి సస్పెండ్ అయ్యాడు కాబట్టి బీజేపీ నుండి గెలుపొందిన ఎమ్మెల్యే కాదు కాబట్టి ఇప్పుడు అతను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని స్పీకర్కు ఏదైతే బీజేపీ నాయకుడు ఇవ్వబోతా ఉన్నారు. ఎందుకంటే అది కూడా జూబ్లీస్ ఎన్నికలు అయిపోయిన వెంటనే ఇది కూడా వచ్చే అవకాశం ఉందని చెప్పేసి కూడా చెప్తా ఉన్న పరిస్థితి. దీనికి సంబంధించి నిజంగా రాజాసింగ్ అసలు ఎటు వెళ్ళబోతూ అన్నాడు. కొందరు ఏం చెప్తా ఉన్నారంటే ఇటు రాజాసింగ్ కూడా చాలాసార్లు చెప్తూ వచ్చాడు, ఇటు బీఆర్ఎస్ నాయకులతో కూడా చాలాసార్లు నేను కాంటాక్ట్లో ఉన్నాను, ఇటు కాంగ్రెస్ వాళ్ళతో కాంటాక్ట్లో ఉన్నాను, అందరూ రాజకీయ నాయకులు నాకు ఫోన్ చేస్తూ ఉంటారు, మేము మాట్లాడుతూ ఉంటాం, హరీష్ కూడా చాలాసార్లు కాల్ చేస్తూ ఉంటాడు, మాట్లాడుతూ ఉంటాడు అని చెప్పేసి చాలా టీవీ డిబేట్లో కావచ్చు, ప్రెస్ మీట్లో కూడా చాలాసార్లు చెప్తా ఉన్నాడు పరిస్థితి. నిజంగా మళ్ళీ బీఆర్ఎస్లోకి వెళ్ళబోతా ఉన్నాడా లేదా కాంగ్రెస్లోకి వెళ్ళబోతా ఉన్నాడు? మరి బీఆర్ఎస్లోకి వెళ్తే ఇన్ని రోజులు బీఆర్ఎస్ను తిట్టిన విషయాలు కావచ్చు, ఇవన్నీ మరి బీఆర్ఎస్ అన్ని నెగ్గుకోగలుగుతుందా, లేదు అసలు బీఆర్ఎస్ఏ బీజేపీలో కలబోతుందని చెప్పేసి ఇట్లాంటి ప్రచారం కూడా జరుగుతూ ఉంది. మరి నిజంగా మళ్ళీ బీఆర్ఎస్ బీజేపీలో కలిసే ప్రసక్తి ఉంటే, ఎందుకంటే బీజేపీ నుంచి రాజీనామా చేశారు కాబట్టి మళ్ళీ బీఆర్ఎస్ కలిసే ప్రయత్నం ఉంటే బీజేపీలోకి వెళ్ళాక కాంగ్రెస్లోకి వెళ్ళే అవకాశం ఉందా? లేకపోతే మరికొందరు మాట్లాడుతున్న విషయం ఏంటంటే శివసేనలోకి వెళ్ళబోతున్నాడు. మహారాష్ట్రలో ఉన్నటువంటి ఉద్ధవ్ ఠాక్రే యొక్క శివసేన, దీనికి సంబంధించి హైదరాబాద్లో తెలంగాణ గడ్డ మీద ఒక అధ్యక్షుడు ఉన్నాడు. ఆ అధ్యక్షుని తీసేసి ఇతన్ని అధ్యక్షునిగా చేసి ఒక ముఖ్యమంత్రి వ్యక్తిగా తీసుకుంటుంది. ఖచ్చితంగా శివసేనను ముందుకు తీసుకోబోతుంది. మహారాష్ట్ర తర్వాత తెలంగాణలోనే శివసేన అధికారంలోకి రాబోతుందని చెప్పేసి కూడా చాలాసార్లు కూడా మాట్లాడుతూ వస్తున్నాడు. మరి నిజంగా శివసేనలోకి వెళ్ళబోతున్నాడా, కాంగ్రెస్లోకి వెళ్ళబోతున్నాడు? ఒక నిజంగా వెళ్ళిన తర్వాత అక్కడ ముందస్తు ఎలక్షన్స్ వస్తే మళ్ళీ అక్కడ ఎవరు పోటీ చేసే అవకాశం? ఇప్పటికైతే మాధవిలత చాలాసార్లు కూడా అక్కడ పాత బస్సులు ఎక్కువ కూడా తిరుగుతూ ఉన్నది, ఎక్కువ కూడా ప్రచారాలు కూడా ఎక్కువ అక్కడే చేస్తూ ఉంది. అప్పుడు ఎంపీగా నిలబడేటప్పుడు అక్కడ నుంచి ఎక్కువ ప్రచారం మొదలుపెట్టింది, అక్కడ తన క్యాడర్ను ఏర్పరచుకున్న పరిస్థితి. మరి నిజంగా రాజాసింగ్ రాజీనామా చేశాడు బీజేపీ నుంచి కాబట్టి అక్కడ మాధవిలతను ఇక్కడ తీసుకెళ్లి మళ్ళీ ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం ఉందా? నిజంగా రాజీనామా అయిపోయిన తర్వాత అక్కడ ఎమ్మెల్యే ముందస్తు ఎలక్షన్స్ వస్తే, శాసనసభ ముందస్తు ఎలక్షన్స్ వస్తే గోషామహల్లో మరి ఎవరికి టికెట్ ఇచ్చే అవకాశం ఉంది, రామచంద్రరావు గారు ఎవరికి ఇచ్చే అవకాశం ఉందని చెప్పేసి కూడా పార్టీ వర్గాల్లో అయితే పెద్ద ఎత్తున కూడా ప్రచారం జరుగుతూ ఉంది. నిజంగా అసలు ఒక టైగర్లో ఉన్నటువంటి రాజాసింగ్ని అసలు ఎందుకు పార్టీ నుంచి సస్పెండ్ చేయాల్సి వచ్చింది? కనీసం ఒక్కసారి క్షమించి వదిలేస్తే చాలామంది హిందువుల కోసం పోరాటం చేశాడు. బక్రీద్లో ఆవులను చంపేస్తుంటే ఎందుకు చంపేస్తున్నారని చెప్పి క్వశ్చన్ చేశాడు. క్రిస్టియన్స్ ఇష్టారీతిగా హిందువులపైన మాట్లాడుతూ ఉంటే ఎందుకు మాట్లాడాల్సి వస్తుందని చెప్పేసి క్వశ్చన్ చేశాడు. ఇట్లాంటి వాటి పట్ల ఎందుకు అసలు బీజేపీ చూడలేకపోయింది అని చెప్పేసి కూడా కనీసం రాష్ట్ర బీజేపీ నాయకుడు ఎవరు కూడా రాజాసింగ్ రాజీనామాపై కూడా ఒక్క మాట్లాడని పరిస్థితి. అంటే ఎవరికి ఇష్టం లేదు రాజాసింగ్ నిజాలు మాట్లాడుతూ ఉన్నాడని చెప్పి చాలా క్వశ్చన్స్ అయితే రేజ్ అవుతా ఉన్నాయి. నిజంగా గోషామాలో ఉన్నటువంటి కార్యకర్తలు అయితే చాలా ఆవేదన కూడా వ్యక్తం చేసిన పరిస్థితి. అసలు రాజాసింగ్ టైగర్ లాంటి వాడు, ఇతను పోతే హిందువులకు కావచ్చు, బీజేపీకి హిందువులకు
మెయిన్గా బీజేపీకి చాలా నష్టం జరుగుతుంది. బీజేపీని నిలబెట్టిందే తెలంగాణ రాష్ట్రంలో, బీజేపీలో మొదటి స్థానం తీసుకొచ్చి కాషాయ జెండా ఎగరవేసిందే రాజాసింగ్. కాబట్టి మరి రాజాసింగ్ ఎక్కడుంటే మేము అక్కడ ఉంటామని చెప్పేసి తన క్యాడర్ కూడా చెప్తూ వస్తున్న పరిస్థితి. నిజంగా అసలు ఏం జరగబోతుంది, మళ్ళీ ముందస్తు ఎలక్షన్స్ జరగబోతున్నాయా, జరిగితే నిజంగా రాజీనామా అయిపోయి దీనికి సంబంధించి బీజేపీ నాయకులు స్పీకర్కి చెప్తే స్పీకర్ మళ్ళీ ముందస్తు ఎలక్షన్స్ పెట్టే అవకాశం ఉంటుంది. పెట్టిన తర్వాత అక్కడ ఎవరు గెలుపొందే అవకాశం ఉంది, బీజేపీ నుంచి ఎవరికి టికెట్ ఇచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ మరి ఎప్పుడైనా ఇన్ని రోజులుగా 2014 నుంచి వరుసగా ఇన్ని రోజులుగా రాజాసింగ్ అక్కడ బీజేపీ జెండా ఎగరేసింది కాబట్టి నెక్స్ట్ ఏదైనా వేరే పార్టీ ఏదైనా రాబోతుందా, ఎందుకంటే అక్కడ ఎంఐఎం కూడా ఉంటుంది కాబట్టి ఎంఐఎం కూడా రాబోతా ఉందా అని చెప్పేసి కూడా దీనికి సంబంధించి పెద్ద చర్చనీయాంశంగా మరి చూడాలి. మరి నిజంగా ఇప్పటికైతే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు అయితే జరగబోతా ఉన్నాయి. అవి అయిపోయిన తర్వాత వెంటనే మళ్ళీ అక్కడ జరగబోతుందా, అసలు బీజేపీ ఎటువంటి నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది. ఎందుకంటే బీజేపీ నడ్డా చెప్పేశాడంటే అతను బీజేపీ జాతీయ అధ్యక్షుడు చెప్పేశాడంటే అది అయిపోయినట్టే. కాబట్టి దీనికి సంబంధించి అసలు బీజేపీలో ఏం జరగబోతుంది, రాజాసింగ్ అటు బీఆర్ఎస్లోకి వెళ్ళబోతున్నాడా, నెక్స్ట్ మళ్ళీ బీజేపీ దగ్గరికి వెళ్ళి మళ్ళీ క్షమాభిక్ష కోరే అవకాశం ఉందా, లేకపోతే శివసేనకు వెళ్ళబోతున్నా అని చెప్పేసి కూడా దీనికి సంబంధించి పూర్తి విషయాలు అయితే తెలియాల్సి ఉంది.